శ్రీలక్ష్మికి నా మీద ఇంట్రెస్ట్ లేనట్టుంది త్రిష. తను మ్యాడీతో కంఫర్ట్గానే ఫీల్ అవుతోంది. నేను తనని ట్రై చేయటం వేస్ట్ అనిపిస్తోంది త్రిష. అమ్మో, వీడు పక్కకి తప్పుకున్నాడంటే నా మ్యాడీ దాని నుంచి పక్కకి రాడు. నా మ్యాడీ నాకు దక్కాలి అంటే శ్రీలక్ష్మిని ఈ సీనియర్ లవ్ చేస్తూనే ఉండాలి. మ్యాడీ శ్రీలక్ష్మిల మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యేంత వరకు లవ్ చేస్తే చాలు. ఆ తర్వాత ఎవరెటిపోయినా నాకు అవసరం లేదు. అలా మాట్లాడకండి సీనియర్. శ్రీలక్ష్మికి ఖచ్చితంగా మీ మీద లవ్ ఉంది. కానీ మ్యాడీ మీ విషయాన్ని ఎక్కడ ఇంట్లో చెప్పేస్తాడేమో అన్న భయంతో అలా నటిస్తూ ఉండొచ్చు. కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి. తప్పకుండా ఏదో ఒక దారి దొరుకుతుంది. ట్రూ లవ్ ఎప్పటికీ ఓడిపోదు. మీది ట్రూ లవే కదా సీనియర్? పక్కా ట్రూ లవ్. అయితే వెయిట్ చేయండి. సమయం చూసి చెప్తాను. అప్పుడు వెళ్ళి శ్రీలక్ష్మితో మాట్లాడండి. అలాంటి సిచ్యుయేషన్ వస్తుందంటావా త్రిష? 100% వస్తుందని నాకు నమ్మకం ఉంది సీనియర్. మీ లవ్ మీద నాకున్న నమ్మకం కూడా మీకు లేకపోతే ఎలా సీనియర్? నా లవ్ మీద నమ్మకం ఉంది, కానీ ఆ శ్రీలక్ష్మి మ్యాడీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అది ఇంట్రెస్ట్ కాదు సీనియర్, భయం. అంతేనంటావా? అంతే. మీరు నాతో రండి, చెప్తాను. వెళ్దాం రండి. రండి. వచ్చావా? చూడు, మీ అమ్మ ఏమేం కోరికలు కోరుకుంటుందో. వద్దు వద్దు అంటున్నా మళ్ళీ ఈ నరకంలోకి తీసుకొచ్చి పాడేశావు. ప్లీజ్ సింధుజాక్షి గారు, అమ్మ వింటే బాధపడుతుంది. అందరి బాధ గురించి ఆలోచిస్తావు, కానీ నా బాధ గురించి ఆలోచించే వాళ్ళే లేరు. చూడు గోపి, నువ్వేం చేస్తావో నాకు అనవసరం. రేపటిలోగా డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయలేదు అంటే రేపొద్దున్న చూసేది నన్ను కాదు, నా డెడ్ బాడీని. సింధుజాక్షి గారు, ఎస్, ఇది ఫిక్స్. నేను చావాలో బ్రతకాలో నువ్వే డిసైడ్ చేసుకో. నేను చెప్పేది కొంచెం వినండి ప్లీజ్. మీ సైడ్ నుంచి మాత్రమే కాదు, నా సైడ్ నుంచి, నా ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా కొంచెం ఆలోచించండి. మీ తాతయ్య, మీ ఫ్యామిలీ గురించి కూడా కొంచెం ఆలోచించండి. నాకు ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నా గురించి మాత్రమే నేను ఆలోచించుకుంటాను. నేను ఆస్ట్రేలియా వెళ్ళాలి, అంతే. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. నువ్వు సైన్ చేస్తావా చెయ్యవా? సింధుజాక్షి గారు, చూడు, నేను వెళ్తే ఆస్ట్రేలియా వెళ్ళాలి. అలా వెళ్ళలేదు అంటే చచ్చి సమాధిలోకి వెళ్ళాలి. అంతేకాని ఈ నరకంలో బ్రతకడం మాత్రం జరగదు. ఇంకా మొత్తం నీ చేతుల్లోనే ఉంది. నువ్వే ఆలోచించుకో. వెళ్ళిక్కడి నుంచి. వెళ్ళమంటున్నాను కదా, అర్థం కావట్లేదా? వెళ్ళు, వెళ్ళు. సింధుజాక్షి గారు, సింధుజాక్షి గారు, వెళ్ళు. ఏమండి? సింధుజాక్షి గారు, రేపటిలోగా డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయలేదు అంటే రేపొద్దున్న చూసేది నన్ను కాదు, నా డెడ్ బాడీని. నేను వెళ్తే ఆస్ట్రేలియా వెళ్ళాలి. అలా వెళ్ళలేదు అంటే చచ్చి సమాధిలోకి వెళ్ళాలి. మధుబాబు,
ఆ, మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. ఆ, ఇక్కడ కాదు, ఇలా కాదు కూడా. కొంచెం పక్కకి రండి. ఏయ్, అరే రండి. ఎక్కడికి? ఛాన్స్ దొరికితే చాలు మ్యాడీని అస్సలు వదలట్లేదు. వీళ్ళిద్దరిని ఇలాగే వదిలేస్తే చాలా కష్టం. రండి సీనియర్. హలో, ఇంకా ఎంత దూరం తీసుకెళ్తావు? ఇక్కడ మాట్లాడు చాలు. మధుబాబు, మీ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడాలంటే నాకు సిగ్గేస్తుంది. ఒక 2 నిమిషాలు నానేం చెప్పినా ఓపికతో వినండి. మధ్యలో కోప్పడకండి. నాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. నా మీద చాలా ఇష్టం చూపిస్తున్నారు. ఆ విషయం మీరు నేరుగా నాతో చెప్పకపోవచ్చు, కానీ నా మనసుకి అర్థమైపోతుంది. సీనియర్, శ్రీలక్ష్మి అక్కడ ఉండుంటుంది. మీరు వెళ్ళి మీ మనసులో మాట చెప్పండి. వెళ్ళండి, వెళ్ళండి. కాలేజీలో కూడా నాతో ఎవరు మాట్లాడినా మీకు కోపం రావడం కూడా నేను గమనిస్తున్నాను. మీ మనసులో నా మీద ప్రేమ పెట్టుకుని నాతో చెప్పడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను బతుకుతున్నదే మీ ప్రేమ కోసం. మీ ప్రేమతో పాటు నా భవిష్యత్తు కోసం మీతో సానా జీవితం ఊహించుకుంటున్నాను. జీవితాంతం మీ ప్రేమని నాతో చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నన్ను ప్రేమిస్తూ ఉంటే చాలు. అలాగని నా ప్రేమని మీతో చెప్పకుండా ఉండమంటే మాత్రం నానుండలేను. నాకు మీరంటే చాలా ఇష్టం. నన్ను సచ్చేదాకా మీతోనే బతకాలనుకుంటున్నాను. బతుకున్నంత కాలం ఇలాగే ప్రేమిస్తూ బతకాలనుకుంటున్నాను. ఈ రాధాకృష్ణుల్లాగే మనిద్దరం కూడా ప్రపంచం మాట్లాడుకునే అన్యోన్యమైన జంటలాగా నిలిచిపోవాలని నా కోరిక. ఐ లవ్ యూ.